రాష్ట్ర రైతన్నల కష్టాల గురించి మాట్లాడే నాదుడే లేడు. దాని గురించి ఈరోజు ఏ ఒక్క పత్రిక కూడా ప్రచురించలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఎవరు కూడా ఏ వీడియో కూడా దీనిపైన రావడం కూడా లేదు. ఈరోజు రైతులు కూడా ఇంత ఆవేదన చెందుతూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆ కుటుంబాన్ని మనోధైర్యం ఇవ్వడం కానీ, లేకుంటే ఆదుకునే ప్రయత్నాలు కానీ ఆ ప్రభుత్వాలు ఎక్కడ కూడా చేయట్లేదు. మీరు చూడండి ఒకసారి, పత్తి రైతుల గోడు పట్టించుకోండి. అన్నదాతల పరిస్థితి దయనీయంగా ఉంది. కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. సీఎం రేవంత్ 60 సార్లు ఢిల్లీకి వెళ్ళినా కేంద్ర దృష్టికి తీసుకువెళ్ళలేదు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. కుంటి సాకులతో సీసీఐ కొనుగోలు ఆపివేసింది. రైతులు దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. మద్దతుదారులు సందేశాలే మనోధైర్యాన్ని పెంచుతాయి. కేటీఆర్కు అండగా నిలిచిన నెటిజన్లు, సోషల్ మీడియాలో మద్దతుగా పోస్టులు, జూబ్లీ హిల్స్లో పోరాడి ఓడారని కితాబు, కాంగ్రెస్ది ప్రజాస్వామిక విజయాన్ని సపోర్ట్, అందరికీ ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్. అదేవిధంగా చూడండి, మీరు ఇప్పుడు రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. యాసంగి బోనస్ ఇంకా పడలేదు. మక్కల కొనుగోలుపై నిర్లక్ష్యం. కేంద్రం రైతులను అరిగోస పెడుతున్నది. ఎకరానికి 7 క్వింటాలే కొంటామంటుంది. మిగిలిన పంటలను రైతులు ఏం చేయాలి? సిద్దిపేట జిల్లాలో ఐకేపీని సందర్శించిన హరీష్ రావు. ఒకటి నాకు అర్థం కావట్లేదు, కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు రైతుల్ని. గతంలో ఎక్కడ కూడా తడిచిన ఒడ్లు కాదు కదా, చెత్తను కూడా కొనుక్కొని పోతామని కేసీఆర్ గారు ఐకేపీలకు సందేశం ఇచ్చారు. అదేవిధంగా కేసీఆర్ గారు హయాంలో ఉన్నప్పుడు పత్తి రేట్లు కింటాకు వచ్చేసి 10,000 రూపాయలు, 13,000 రూపాయలు, కనిష్ట గరిష్ట రేటు 10 నుంచి 13,000 దాకా ఉండే. ఇప్పుడు సీసీఐ వాళ్ళు కొంటున్నారని కొంత డ్రామాను తెరలేపి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను కూడా అడుగుతా ఉన్నా, వ్యవసాయ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ఉన్నాడో లేకుండా రాష్ట్రాన్ని విడిచి పక్క రాష్ట్రాలకు జలసాలు చేయడానికి పోయిండో కానీ మొంతా తుఫాన్ వచ్చింది, పంటలు మొత్తం మునిగిపోయినాయి. కానీ పంట పరిహార నష్టం గురించి మాట్లాడే అధికారులు కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ లేరు. మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటున్నారు. క్యాబినెట్ భేటీలని, మీటింగ్లని, సినిమా షూటింగ్లని ఇవన్నీ పెట్టుకుంటున్నారు. మరి ఈరోజు వరి కోస్తున్నారు, వానాకాలం వరి కోస్తూ ఉన్నారు. మరి రైతులకు రైతు భరోసా ఇస్తారా? లేకుంటే వానాకాలం సన్న ఓట్లకు బోనస్, ఇదో కొత్త డ్రామాకి తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి బోనస్ ఎడబోయింది, ఏ దారిలో దాక్కున్నది, ఏ వ్యవహారంలో చేరుకున్నది అనేది ఇక్కడ అవుపడాలా. మరి బోనస్ ఎక్కడ, ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఏ టైంలో విడిచబడుతున్నారు? ఐకేపీ సెంటర్లో సురు అయిపోయినాయి. మళ్ళీ ఆ వడ్ల కొనుగోలులో కూడా కొంత ఢోకాలు కూడా పెడతా ఉన్నారు. కొన్ని వ్యవహారాలు కూడా తేడా కొడతా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రైతులు చాలా కష్టాల్లో ఉన్నారన్నప్పుడు ప్రభుత్వం పట్టించుకోదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. యాసంగి బోనస్ ఇంకా పడలేదు. పోయినసారి యాసంగి ఓట్లు ఉన్నాయి కదా, దాని బోనస్లు పడ్డది. ఇప్పటివరకు బోనస్ పడిందా? రూపాయి బోనస్ చిల్లి గవ్వ కూడా పడలేదు. చిల్లి గవ్వ కూడా బోనస్ ఒకటేసారి పడింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. ఇప్పటివరకు బోనస్ లెక్కనే లేదు. దాని గురించి అడిగేటోడే లేడు, దాని గురించి మాట్లాడేటోడే లేడు, పేపర్లో ప్రచురించేది కూడా లేదు. ఈ పేపరు నమస్తే తెలంగాణ తప్ప ఏడ కూడా లేదు. బోనస్ ముచ్చటే లేదు. మరి ఇలా అడగాల. ఏ రోజైతే ప్రభుత్వాన్ని ప్రజలు ఉచితంగా మోసం చేయాలని చూశారో ఈరోజు గల్ల పట్టి నడిదీసి అడగాల. ఈరోజు అవసరం వచ్చింది. ఈరోజు దానికోసం కావలసిన బోనస్ని ప్రజలే ముందుండి, రైతుల ముందుండి అడిగే ప్రసక్తి ఉండాలి. ఇప్పుడు నిలబడి అడగాల, కలబడాల. మక్కల కొనుగోలుపై నిర్లక్ష్యం. కేంద్రం రైతులను అరిగోస పెడుతున్నది. ఎకరానికి 7 క్వింటాలే కొంటామంటుంది. ఎకరానికి 7 క్వింటాలు కొంటే ఈ రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? అసలు దీనికి ఏమైనా అర్థమవుతుంది ప్రభుత్వానికి? ఈరోజు రైతులు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ గోసేంది, వాళ్ళ లెక్కేంది, వాళ్ళ కథేంది, వాళ్ళ పడుతున్న తిప్పలేంది? దీనిపైన ప్రభుత్వం ఇంతైనా దృష్టి పెట్టాలి కదా. రేవంత్ రెడ్డి బోనస్ ఇస్తే రైతులు వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈసారి బోనస్, రైతు బంధు రెండిట్లో ఏది ఒకటి ఇవ్వకున్నా కూడా రాష్ట్ర రైతన్నలందరూ ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని దించే కార్యక్రమం ఇప్పటికే పీకల దాకా కోపం ఉంది ప్రభుత్వం పైన రైతులు. అదే రైతులు మనకి తెలుసుకుంటే కథం వేరైపోతుంది. ప్రభుత్వాన్ని దింపేసుడు అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. ఇక ఊరుకునే ప్రయత్నాలే ఉండదు. ఎన్ని డ్రామాలు, ఎన్ని కథలు, ఎన్ని వ్యవహారాలు చేస్తూ ఉందో ప్రభుత్వాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క మెట్టుగా ప్రభుత్వం రైతుల్ని మోసం చేసుకున్నాడు. వ్యవసాయం తగ్గిపోతుంది రోజు రోజుకి. ఈరోజు వ్యవసాయం ఏం చేద్దాం, హైదరాబాద్లో ఏదైనా పని దొరికితే వెళ్ళిపోదాం పదా అని అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఆడపోతే హైడ్రా కూల్చివేతారు, ఆడ కూడా సరిగ్గా పని దొరకలేని పరిస్థితి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల కేసీఆర్ గారు 30 లక్షలు ఉన్న రైతన్నల్ని ఈరోజు 80 లక్షల దాకా రైతులు వ్యవసాయం చేసుకున్నట్టు తీసుకొచ్చాడు. మరి ఇది రేవంత్ రెడ్డి
అదే యథావిధిగా మళ్ళీ రైతులు 50 లక్షలకు పడిపోవడానికి గల కారణం ఏంటిది? యూరియా లేదు, రైతు బంధు టైంకి లేదు, కాలువ నీళ్లు లేదు, ఎస్ఆర్ఎస్పి నీళ్లు లేదు, కాళేశ్వరం కూలిందని డ్రామాలు చెప్పుడు. ఇవన్నీ ఎన్నో రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డ్రామాలు మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా. ఇన్ని కార్యక్రమాలు జరిగినా ఉన్నాడు, ప్రభుత్వానికి కూడా దీంతో సోయి లేకుండా చేస్తూ ఉంది. మరి తుమ్మల నాగేశ్వరరావు నిజంగానే ఎట్లాంటి ఏ విధంగా మంత్రి పదవి ఇచ్చారో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ ఈరోజు రాష్ట్ర రైతులను ఆగమవుతూ ఉంటే దీనిపైన స్పందించాలి కదా మనిషి అనేటోడు, స్పందించాలి కదా. మరి నో స్పందన. రైతులు ఊరేసుకొని చచ్చిపోతున్నారు పెట్టుబడి లేక, ఈరోజు వరి సరిగా దిగుబడి రాక, పత్తికి సరైన గిట్టుబాటు రేటు లేక ఈరోజు రైతులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మందు దాగి అప్పులు పాలయ్యమంటూ ఊరేసుకొని మందు దాగి మళ్ళీ వెనకటి కాలం మళ్ళీ మొదలుకి వచ్చింది. రైతులు అరిగోసలు పడుతూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల కింద కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడైనా భూమి అమ్మకాలు జరిగితే ఆడొక రైతు నిలబడి కొనేది. ఆ తీరుగా ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యింది. అది అవ్వాలంటే రైతు బంధు ఇవ్వాలా, పంటలకు మద్దతు ధర ఇవ్వాలా, బీడు బారిన శలికలకు నీళ్లు అందించాలా, ఎస్ఆర్ఎస్పి కెనాల్లో రావాలా, చెరువులు నింపాలా, ఎండిన బోర్లలో కూడా జల కళ రావాలా. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలా? ఒక నిర్ణయం, ఒక దిశానిర్దేశం ప్రభుత్వానికి ఏం లేదు. దోచుకోవడం, దాచుకోవడం, తినడం, పందుల కన్నా హీనమైపోయారు. పందులనే వాళ్ళు లెక్కను తింటాయి. కానీ ఈ ప్రభుత్వ పెద్దలు ఘోరంగా మారిపోయారు. అసలు ఆనాడు కేసీఆర్ గారు ఈ రైతుల కష్టాలు చూడలేక రైతులు ఎవరి కింద చేయి చాపొద్దు ఏ ఒక్కడు ఆలోచించలే. ప్రపంచ దేశాల్లో కూడా ఈ రైతు బంధు స్కీమ్ అనేది ఇందిరాగాంధీ కాలంలో కాలువలు తీశారు. ఆ కాలువలలో పుట్టలు, ఆ కాలువలలో చెత్త చెదనంతో కాలువలు కనుమరుగైపోయినాయి, చీరికబాసింది కాలువలు. అటువంటి కాలువల్లో ఈరోజు జీవకళ పోసింది కేసీఆర్ గారు. ఏ ఒక్క రాజుల తరాల నుంచి చూసుకోండి, వెనకటి రాజులు, బ్రిటిషర్లు, గొప్ప గొప్ప రాజులు, సామంతులు ఎవరు కూడా ఆ గోదావరి పైన ఆనకట్ట ఎవరు కట్టలేదు. ఎవరు కట్టారు? కేసీఆర్ కట్టారు. కట్టి తీసుకొచ్చి ఈరోజు నీళ్ళు ఇస్తే రైతులు పుష్కలంగా 2 పంటలను దమ్ముంటే 3వ పంట కూడా పండించుకోవచ్చంత నీళ్ళని ఇచ్చిండు, సౌకర్యాన్ని క్రియేట్ చేసిండు, పంట మద్దతు ధర పెంచిండు. వడ్ల రేటు ఎక్కడుండే? 1100 రూపాయలకు ఉండే. నా చిన్నప్పుడు మాత్రం 700 కింటా వడ్ల రేటు. ఈరోజు 2316. ఈరోజు సన్న వడ్లు ఉంటే 3000 దాకా. ఈ డిమాండ్ పెరగడానికి గల కారణం ఏంది? వ్యవస్థ కరెక్ట్ ఉంటే డిమాండ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. 1,00,000 రూపాయలకు అమ్ముడుపోయే భూమి ఈరోజు 50 లక్షలకు కూడా, ఈరోజు 50, 70, 90 లక్షలకు కూడా తెగుతలేదు ఎకరం కూడా. అంత రేంజ్కి పోవడం కారణం ఏంది? కేసీఆర్ అవన్నీ రైతులకు చేయడం వలన ఈరోజు తెలంగాణ ఒక హబ్బు, అభివృద్ధికి హబ్బు. ఈరోజు పరికట్ట ఇన్కమ్ పరంగా చూసుకున్నా కూడా ఆషామాషి కాదు, ఇల్లు కూల్చేంత ఈజీ కాదు, లొల్లి పెట్టేంత ఈజీ కాదు. ఒక లెక్కన చెప్పాలని చాతగాని ప్రభుత్వం. భగీరథుడు ఏ విధంగా ప్రయత్నాలు చేశాడో దానికన్నా గొప్పగా కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు, నీళ్ళ కోసం, రైతుల యొక్క అన్నిటి కోసం. కానీ ఈరోజు ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏం చేస్తుంది? నిమ్మకు నీరు పోసినట్టుగా వ్యవహారం అంతా వేరుంది. రైతు బంధు ఎప్పుడు వేస్తున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? యాసంగి బోనస్ ఎడిపోయింది. మరి ఈరోజు వానాకాలం బోనస్ వేస్తున్నావా వేయట్లేదా? నాతో పాటు మీ గొంతుతోటి నా గొంతు యాడ్ చేసుకొని కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్న ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, తుమ్మల నాగేశ్వరరావు అడుగుతున్నా, ఈరోజు రైతు బంధు ఎక్కడా? రైతు భరోసా ఎప్పుడు ఇవ్వబోతున్నారు? మీరు స్థానిక ఎన్నికలపైన కేబినెట్ భేటీ పెట్టుకోవడం కాదు, ఈరోజు రైతు బంధు పైన, రైతుల యొక్క బోనస్ పైన మీరు సమీక్షించాలా, మాట్లాడాలా. ఈరోజు శుభవార్త అనేది వినిపించాలి. లేని ఎడల అదే రైతులందరూ ఏకమయ్యి మళ్ళీ నాగళ్ళు పట్టుకొని మరో ఉద్యమాన్ని తెరలేపే ప్రయత్నం మాత్రం ప్రభుత్వం చేస్తే ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి ఉండదు.